సార్ బలరాం గారు, ఇందాక మన రవికిరణ్ గారు చెప్పినట్టు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ కూటమి కానీ పీడిఎఫ్ రైస్ విషయంలో పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకున్నటువంటి శతశుద్ధి ఉండే పని అయితే వారు చెప్పినట్టు కేంద్రం నుంచి కూడా మార్పు చెందాల్సిన అవసరం. ఎందుకంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విధానాల్లో ఖచ్చితంగా రైస్ ఇవ్వాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. లేదంటే నార్త్కి వచ్చేలాగా గోధుమలు కావచ్చు, వాళ్ళకి అయితే ఫుడ్ సంబంధించినటువంటి రకరకాల ప్రాంతాల ఆహార ధాన్యాలు మొత్తం ఇవ్వాలనేది కంపల్సరీ కండిషన్ అది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సిస్టాన్ని చేయాలంటే కనీసం మరి ఇది ఎక్కడ మనం దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి వాళ్ళ సబ్సిడీ వాళ్ళకి ఇస్తే పోయేది కదన్న క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంటికి చేర్చలేదు. అదే క్రమంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని ఖచ్చితంగా ఇది నిరోధించాలని చెప్పేసి అని ఈ డోర్ డెలివరీ చేస్తే, ఎందుకంటే గతంలో ఏంటంటే రేషన్ షాపులకు రాకముందే ఎంఎల్ సెంటర్ నుంచి ఏదైతే మండల లెవెల్లో స్టాక్ పాయింట్ నుంచి అటు నుంచి అంటే లారీలు వెళ్ళిపోయి అట్లా కాకుండా పేదవాడికి డైరెక్ట్ గా రైస్ ఇచ్చే పని అయితే వాడు అమ్ముకుంటాడో తింటాడో లేదా పక్కన పెడితే అట్లా చేర్చాలని చెప్పేసి విధానం పెట్టుకుని వచ్చాడు. అదే క్రమంలో రేషన్ కార్డులో కూడా ఏదైతే జనరల్ కింద ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. ఎందుకంటే రైస్ తీసుకోకపోతే మిగిలినటువంటి వెల్ఫేర్ సంబంధించినటువంటి తోటి తీసుకున్నారు కాబట్టి అందుకని రేషన్ కార్డు వేరు, తర్వాత వెల్ఫేర్ సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా సపరేట్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఇందాక మీరు చెప్పారు 9,000 MDU వాహనాలు చెప్పేసరికి MDU వాహనాలు పెట్టిన ఉద్దేశం ఏంటంటే డోర్ డెలివరీ చేసి పేద 20,000 పైగా షాపులు ఉన్నాయి ఒకే విలేజ్ లో. 3 షాపులకు 3 బళ్ళు పెడతారా? అదేవిధంగా మొన్న జరిగింది ఏంటి, 9,000 పైగా ఉన్నటువంటి MDU వాహనాల్ని 3-4 గ్రామాలు లింకప్ చేసి అక్కడికి ఇంటింటికి డెలివరీ చేసే క్రమంలో దానికి జియోటా కూడా పెట్టారు, ఈ రైస్ బండి అడ్డకేస్తుందని చెప్పేసి. అదే క్రమంలో వాళ్ళకి ఇంత మైలేజ్ అమ్మొచ్చి ఇంత పెట్రోల్ కూడా ఇచ్చారు. ఏమండి, ఒక ఎక్కడో అనంతపురం నుంచి మా అనంతపురం ఉన్నటువంటి పుట్టపర్తి నుంచి కాకినాడకి వెళ్తాయండి అట్లా వీకులు. ఏం మాట్లాడండి అసలు చెప్పేది ఏంటి అసలు అంటే ఎంత దిగదాడు మోసాదంటే 9,000 వాహనాలు MD వాహనాలు పెట్టి మొత్తం కాకినాడ పోర్టు తరలించారా? మీకు ఫెయిల్ అయిపోయారు. మీరు నిజంగా మీకు ఉంటే ఈరోజు పౌర సరఫరా శాఖ మంత్రి ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ జనసేన ఎన్డీఏ కూటమి, మీ కాడ డిఎస్ఓ ఉంటాడు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఉంటాడు, MRO ఉంటాడు, విజిలెన్స్ ఉండిద్ది, పోలీసులు ఉంటారు. ఈ రోజు మొత్తం కూడా ఎమ్మెల్యేలు మొత్తం కూడా దగ్గరుండి మండలాలకు సంబంధించి పాట పెట్టుకోరండి, ఈ మండలానికి వీడు ఎంత నాకు ఎంత తీయని చెప్పేసి పంచుకుంటా ఉంటే దాని మీద కంట్రోల్ చేయటువంటి మీరు ఒక గ్రామంలో ఉన్నటువంటి పీడిఎఫ్ రైస్ కేజీ బియ్యం కాకినాడ దాకా వెళ్తుంటే మధ్య ఎంత మిషనరీ ఉంది, ఆ మిషనరీ ఎందుకు నిద్రపోతామని ఎందుకు ఫెయిల్ అయిపోయింది మీరు అంటా ఉన్నారు. ఇందాక అరుణ్ గారు చెప్పారు మొత్తం ఇంకా మూలాలని అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు 6 నెలల వచ్చి మీరు మొత్తం కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి హింసాయుతమైన దానికి ఉపయోగిస్తా ఉండి అడ్మిషన్ మొత్తం పక్క పెట్టారు కాబట్టి ఆ అధికారులు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా దోచుకుంటున్నారు. మీ వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ అయిపోయి ఈ రోజు ఇసు కానించి బియ్యం కానించి ఇక్కడ కానించి మొత్తం ఏలంపాట్లు పెట్టుకుని దండుకో బాదురే బాదురు ప్రజల మీద చెప్పేసినటువంటి ఒక దుర్మార్గుడు విధానం పెట్టుకుని అప్పుడప్పుడు దుర్పుచ్చుకాయ వాళ్ళు కదమ్మా మీ నాయకుడే ఎలక్షన్ ముందేమో సేగు వేరని చెప్పేసి భగత్ సింగ్ నిలదీస్తాను ప్రశ్నిస్తానని చెప్పేసి మొత్తం ఇంట్లోకి వచ్చి పడుకుంటా ఉంటే అప్పుడప్పుడు నేను ఉన్నానని చెప్పేసి డ్రామా సినిమా జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు అందరు నవ్వుకుంటూ నిద్రపోయి మధ్యలో వేసి ఏడుతున్నారు సప్పుడు కొడతా ఉంటాడు. అట్ట కొడుతున్నట్టుంది తప్ప ఈ రోజు గ్రౌండ్లలో రండి ఏమనుకుంటారు ప్రజలు మొత్తం కూడా. పీడిఎఫ్ రైతున్నటువంటిది కేవలం దూరంపూడి చంద్రశేఖరరావు అనేటువంటిది మీరు కావాలని చెప్పేసి చేస్తా ఉంటారు. ఇందాక చెప్పారు మన రవికిరణ్ గారు బాగా ప్రాంతం వాళ్ళు కాబట్టి చెప్పారు. యాంకరేజ్ పోర్టు ఎవరిదండి? ఎవరిదా పోర్టు? ప్రభుత్వాన్ని. ప్రభుత్వం పోర్టులో జరుగుతుంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిధి ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? నిన్ను ఎవరు రానిలేదు అసలు 6 నెలల నుంచి అడుగుతా ఉంటే రానిట్లేదంట. ఏంది బయటలాడుకోవటం? నువ్వు ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి నీ కింద అధికారులు ఉండి పోర్టు సీఈఓ మీరు పెడతా ఉంటారు. అదేవిధంగా మీ సెక్యూరిటీ మొత్తం మీరు పెట్టుకొని మీకు నిందలేయడం కోసం తప్ప మొత్తం ఏదో చేస్తున్నట్టు చూపించడం తప్ప ఎక్కడ ఫెయిల్ అయిపోయి ఈ రోజు ముంచా ప్రభుత్వం తయారైపోయి సూపర్ 6 మొత్తాన్ని డైవర్ట్ చేయడం కోసం అప్పుడప్పుడు ఒక పేపర్ నెలకు స్కీమ్ చేస్తారండి బయటకి. సూపర్ 6 అట్లా లడ్డు కాంచె వేస్తారు, రుస్కాడ్ కాంచె వేస్తారు, కాంచె ఫేస్బుక్ లో ఉన్నటువంటి కార్యకర్తలు అరెస్ట్ అని చెప్పేసి భయం చేస్తూ ఉంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంత అయిపోయి ఇప్పుడు మళ్ళీ అదాని కేసులు వచ్చారు. ఏంటంటే మీకు దమ్ముంటే అదాని మీద కేసు పెట్టండి. కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మీ వాస్తవాలు ఏంటి, మీరు ఏం చెప్పి ఎంత మోసం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కాల్చి కింది లెవెల్ వరకు ప్రభుత్వం ఒక విధానం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారులు మీ చేతిలో ఉండి, మీ చేతిలో ఉన్నాయి, కేంద్రం మీ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకుంటే ప్రజలు హరిస్తారు. మంచిది. ఎందుకంటే మీరు ఎన్ని చేతగాక ఏదో కోడిగుండికి బట్టలు లింక్ పెట్టినట్టు దూరం పొడికి చెప్పాలి జగన్ గారిని. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను ఒక్క నిమిషం. టీడీపీ వర్షన్ తీసుకుందాం.